కడప రేణిగుట్ల మార్గ మధ్యలో నిర్మిస్తున్న 4 వరుస రహదారుల పనులు ఇలా జరుగుతున్నాయి. ఎప్పటికల్లా పూర్తి కావచ్చు అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సుబ్బారెడ్డి చెప్పండి. కావ్య ఏదైతే ఉందో కడప రేణిగుంట్లకు సంబంధించి గ్రీన్ ఫీల్డ్ కు సంబంధించినటువంటి 4 వరుసల రహదారి పనులు అయితే చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. గత 3 సంవత్సరాల నుంచి ఏదైతే ఈ 4 వరుసల రహదారికి సంబంధించి ఆ పనులు అనేటువంటివి ఆటంకం కలిగినటువంటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ అటవీకి శాఖకు సంబంధించినటువంటి భూములపైన క్లీన్ చిట్ ఇవ్వడము, అలాగే కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆ పచ్చ జెండా ఊపినటువంటి నేపథ్యంలోనే కడప రేణిగుంట్లకు సంబంధించినటువంటి జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ కు సంబంధించినటువంటి జాతీయ రహదారి పనులు దాదాపు 3,200 కోట్లతో ఈ పనులు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి దాదాపు 122 కిలోమీటర్లకు సంబంధించి ఈ రహదారి పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రహదారికి సంబంధించినటువంటి 4 వరుసల రహదారికి సంబంధించినటువంటి ఏదైతే ఈ పనులను 2 ప్యాకేజీలుగా విభజించినటువంటి పరిస్థితి అయింది. మొదటి ప్యాకేజీ కింద ఆ కడప నుంచి చిన్న ఓరంపాడు వరకు దాదాపు 64 కిలోమీటర్ల దూరానికి సంబంధించి కడప, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట మధ్య ఈ రోడ్డు కొనసాగేటటువంటి పరిస్థితి. అయితే రెండో ప్యాకేజీకి సంబంధించి 58 కిలోమీటర్లు చిన్న ఓరంపాడ నుంచి రేణిగుంట వరకు ఉండేటువంటి ఈ మధ్య దూర 58 కిలోమీటర్లను ఏదైతే చిన్న ఓరంపాడుతో పాటు అటు మామండూరు, శెట్టిగుంట, తర్వాత రేణిగుంట్ల ఈ ప్రాంతాలు అనేటువంటి ఉండేటువంటి పరిస్థితి. అయితే ఏదైతే గ్రీన్ ఫీల్డ్ కు సంబంధించిన రహదారి పనులకు సంబంధించి అటు గ్రామాలను, ప్రధానమైనటువంటి పట్టణాలను వదిలేసి డిస్టెన్స్ తగ్గేటటువంటి, అయితే మామూలుగా అయితే కడపకు సంబంధించి రేణిగుంట్ల మధ్య 134 కిలోమీటర్ల దూరం ఉండేటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ గ్రీన్ ఫీల్డ్ అనేటువంటిది ఏదైతే 4 వరుసల రహదారి 122 కిలోమీటర్ల మధ్య దూరమే అధికారులు సంబంధించినటువంటి విధంగా భూసేకరణ చేయడం జరిగింది. అయితే భూసేకరణ కూడా దాదాపు ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు 318 హెక్టార్ల భూమిని, అలాగే ప్రభుత్వ అటవీకి శాఖకు సంబంధించినటువంటి భూములు కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ కు సేకరించినటువంటి పరిస్థితి. అయితే అటవీకి శాఖకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములకు గత ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వము అయితే అటవీకి శాఖకు సంబంధించినటువంటి అధికారులు క్లీన్ చిట్ ఒక నేపథ్యంలోనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటవీ శాఖ భూములకు సంబంధించి డిప్యూటీ సీఎం తీసుకున్నటువంటి చొరవతో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ పనులు ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ గ్రీన్ ఫీల్డ్ కు సంబంధించినటువంటి ఈ రోడ్డు పూర్తయినటువంటి నేపథ్యంలోనే అటు హైదరాబాదు, కర్నూలు నుంచి వచ్చేటటువంటి తిరుపతికి వచ్చేటటువంటి, అంటే తిరుమల కొండపైకి వచ్చేటటువంటి భక్తులకు ప్రయాణ సమయంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం ఉండేటువంటి రోడ్డులో 2 వరుసల రహదారికి వాహన రాకపోకలు అధికంగా ఉండేటువంటి నేపథ్యంలో తరచూ జరిగేటువంటి ప్రమాదాలను నివారించాలనేటువంటి నేపథ్యంలోనే గత 3 సంవత్సరాల క్రితము ఈ రోడ్డుకు సంబంధించి సంబంధిత జాతీయ రహదారులకు సంబంధించిన అధికారులు డిపిఆర్ తయారు చేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ఏదేమైనా కూడా అటు హైదరాబాద్ నుంచి కానీ కర్నూలు నుంచి వచ్చి తీర్థయాత్రలకు వచ్చేటటువంటి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని కూడా, అలాగే చెన్నై నుంచి బెంగళూరుకి వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఈ రోడ్డు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ కు సంబంధించిన 4 వరుసల రహదారి పూర్తయినటువంటి నేపథ్యంలోనే చెన్నై నుంచి బెంగళూరు కూడా డిస్టెన్స్ తగ్గి ప్రయాణానికి సులభంగా ఉండేటువంటితో పాటు ప్రయాణ వ్యయాన్ని కూడా తగ్గించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించి అటు అటవీ శాఖ ఉన్నటువంటి నేపథ్యంలో వన్యప్రాణులను దృష్టిలో పెట్టుకొని ఈ మార్గ మధ్యంలో దాదాపు 11 వంతెనలు, అండర్ పాసులు కూడా నిర్మించడం జరిగింది. ఎందుకంటే వన్యప్రాణులు రోడ్డు దాటేటువంటి నేపథ్యంలోనే ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలాగే రోడ్డు మీదకి వన్యప్రాణులు వచ్చేటటువంటి నేపథ్యంలో ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు 11 వంతెనలను కూడా ఈ ఏదైతే గ్రీన్ ఫీల్డ్ మధ్యలో అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారం కావచ్చు, అధికారులు ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం వంతెనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ అనేటువంటి పూర్తయినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చి అటు తిరుపతి కానీ తిరుమలకు వచ్చేటటువంటి ప్రయాణికులు కూడా అలసటతో పాటు ప్రయాణ భారాన్ని తగ్గించేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే ఈ గ్రీన్ ఫీల్డ్ కు సంబంధించినటువంటి 4 వరుసల రహదారి పూర్తయినటువంటి నేపథ్యంలో అటు ఉమ్మడి కడప జిల్లాతో పాటు తిరుపతికి సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా ప్రయాణానికి సంబంధించి సులభతరంగా ఉండేటువంటి నేపథ్యంలోనూ జాతీయ రహదారి సంబంధించినటువంటి అధికారుల పర్యవేక్షణలో ఈ ఏదైతే గ్రీన్ ఫీల్డ్ సంబంధించినటువంటి 4 వరుసల రహదారి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. కావ్య, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.